డాన్స్ వ్యవహారంపై చెలరేగిన దుమారం చల్లారడం లేదు. గత 2 రోజులుగా అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విమర్శలు వెలువెత్తడంతో మహదేవ్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ను విఆర్కు బదిలీ చేయడంతో పాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. తాజాగా ఇవాళ మరో 7 కానిస్టేబుల్ను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఇక ఎన్నికల వేళలో అధికార పార్టీ నాయకుడికి అండగా నిలిచేలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే రీతిలో సీరియస్గా దర్యాప్తు చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లో పనిచేసిన మొత్తం సిబ్బందికి స్థానచలనం కలిగించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అడిగి తెలుసుకుందాం. పోలీస్ స్టేషన్లో రాజకీయ పార్టీ నాయకుడి డాన్స్ వ్యవహారంపై చెలరేగిన దుమారం చల్లారడం లేదు. గత 2 రోజులుగా అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు పోలీస్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. విమర్శలు వెలువెత్తడంతో మహదేవ్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ను విఆర్కు బదిలీ చేయడంతో పాటు హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ను సస్పెండ్ చేశారు. తాజాగా ఇవాళ మరో 7 కానిస్టేబుళ్లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఎన్నికల వేళలో అధికార పార్టీ నాయకుడికి అండగా నిలిచేలా ప్రవర్తిస్తున్నారన్న విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టే రీతిలో సీరియస్గా దర్యాప్తు చేసిన జిల్లా ఎస్పీ పోలీస్ స్టేషన్లో పనిచేసిన మొత్తం సిబ్బందికి స్థానచలనం కలిగించారు. రైట్, ఇక ప్రస్తుతం పోలీస్ స్టేషన్లో డాన్స్ వ్యవహారానికి సంబంధించి కూడా సంచలనంగా మారింది. దీంతో ఎస్పీ అందరిపై యాక్షన్ తీసుకున్నట్టు తెలుస్తోంది. అందరికీ పోలీస్ అధికారులకు కూడా స్థానచలనం కలిగించారని చెప్తున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తిరుపతి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ జెడ్పీటీసీ భర్త డాన్స్ ఘటనపై జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే సీరియస్ అయ్యారు. ఎస్హెచ్ఓ ఉన్నటువంటి ఎస్ఐ ప్రసాద్ ను విఆర్ కు బదిలీ చేశారు. హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీళ్ళిద్దరితో పాటు మరో 7 కానిస్టేబుళ్లను కూడా వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ సంఘటనకు సంబంధించి ఎస్పీ సీరియస్ అయ్యి ప్రజాప్రతినిధి భర్త శ్రీనివాస్ డాన్స్ చేసిన సంఘటనకు సంబంధించి కావచ్చు, స్థానిక పోలీసు సిబ్బంది కొద్ది రోజులుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే నిఘా విభాగానికి సంబంధించిన కానిస్టేబుల్ కూడా బహిరంగ ప్రదేశంలోనే కళ్ళు తాగిన వీడియో వైరల్ కావడం కావచ్చు, పలు దండాల్లో సిబ్బంది చేతివాటం ఉన్నట్లు ఆరోపణలు. ఈ మేరకు విచారణ చేపట్టిన ఎస్పీ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఒకే స్టేషన్ నుంచి 9 మంది పై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఇప్పుడు జిల్లాలో చాలా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ప్రజాప్రతినిధి భర్త పోలీస్ స్టేషన్ లో డాన్స్ చేసినటువంటి చర్యకు ఎస్హెచ్ఓ ప్రసాద్ విఆర్ కు బదిలీ చేయగా హెడ్ కానిస్టేబుల్ సోయం శ్రీనివాస్ ను సస్పెండ్ చేశారు. అలాగే ఆ కారణాలతో పాటు వివిధ ఆరోపణల నేపథ్యంలో హెడ్ కానిస్టేబుల్ ఉపేందర్ మరో 7 కానిస్టేబుళ్లను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ మహదేవ్పూర్ పోలీస్ స్టేషన్ లో ఘటన అయితే చాలా చర్చనీయాంశంగా మారింది. పోలీస్ వర్గాల్లో చాలా చర్చకు దారి తీసింది. జెడ్పీటీసీ భర్త పోలీస్ స్టేషన్ లో ఎలా డాన్స్ చేశారు, అసలు ఎందుకోసం డాన్స్ చేశారు, డాన్స్ చేసే క్రమంలో పోలీసు
సిబ్బంది ఎంకరేజ్ చేస్తూ వీడియో తీయడం అయితే ఇప్పుడు చాలా వైరల్ గా మారింది. పోలీస్ స్టేషన్ లో ఒక డాన్స్ క్లబ్ గా మార్చారు. పోలీస్ స్టేషన్ లో రాజకీయ నేత డాన్స్ చేయడం ఏంటంటూ కూడా జిల్లాలో చర్చ మారింది. ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసు ఎస్పీ ఉన్నతాధికారులంతా కూడా విచారణ జరిపి ఎస్పీ కిరణ్ ఖారే చాలా సీరియస్ అయి వీరందరిపై చర్యలు తీసుకున్నారు. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.